ఈరోజు పిల్లలు చపాతీలోకి కుర్మా తయారు చేయమన్నారండి. బంగాళదుంపలో ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాండి. ఇవన్నీ చితక కొట్టేసుకోవాలి. ఇప్పుడు సరిపడేంత సాల్టు, కారం, పసుపు. ఇప్పుడు ఇదంతా కలిపేసుకోవాలి. ఇలా బంగాళదుంప అంతా పసుపు కారం అంతా కలిపేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలండి. తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నా. నూనె పోసేసుకుంటున్నా. వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి. తాలింపులు కొంచెం దోరగా ఏగనివ్వాలండి. ఎండుమిరగాయలు, కరివేపాకు, జీలకర్ర, తాలింపు వేగిపోయింది. ఇప్పుడు కుర్మా వేసుకుందాం. బంగాళదుంప కూడా వేసేసుకున్నానండి. ఇలా కూడా ట్రై చేసుకోవచ్చండి. చపాతీల్లో బాగుంటుంది బంగాళదుంప కుర్మా. నేను ఎక్కువగా ఇలాగే తయారు చేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు మగ్గనిద్దామండి. ఇంతట్లో చపాతీలు కూడా తయారు చేసేసుకుంటా. బయట తీసుకున్నానండి. చపాతీలు తయారు చేసేసి ఇస్తారు. ప్యాకింగ్ 50 రూపాయలండి. ఓపెన్ చేసి చూపిస్తా మీకు. 10 చపాతీలు వచ్చినాయండి. ఇదిగోండి, ఇలా తయారు చేసేసి ఇస్తారు. ఇవి అట్ల పేడం మీద కాల్చుకోవడమేనండి. ఫ్రెష్గానే ఉంటాయండి. ఎప్పుడు తెచ్చుకుంటాం, బాగానే ఉంటాయి. ఇప్పుడు ఏం చేసుకుందామండి. కుర్మా కూడా అయిపోయిందండి. కుర్మా తీసి పక్కన పెట్టేసుకుందాం. చపాతీలు కాల్ చేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకుని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకున్నాండి. ఇప్పుడు చపాతీ వేసేసుకున్నాం. చూడండి ఎలా పొంగుతుందో చపాతీ. టేస్టీగానే ఉంటాయండి. నేను ఎప్పుడూ తెస్తాను, బాగానే ఉంటాయండి. ఇలా తయారు చేసి బాగోవేమనుకుంటానండి, కానీ టేస్ట్గానే బాగానే ఉంటున్నాయండి. ఎప్పుడు ఇవే తెస్తాను. చూడండి, పిల్లలు స్కూల్ నుంచి రాగానే అమ్మ చపాతీలు వేయి అన్నారండి. చపాతీలో కుర్మా తయారు చేసి చపాతీలు వేయి అన్నారండి స్కూల్ నుంచి రాగానే. అందుకే చపాతీలు తయారు చేస్తున్నాయి ఈరోజు. చపాతీ అయితే కాలిపోయింది. తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకోటి కాల్చుకుందాం. చపాతీలు వేస్తాం అయిపోయిందండి. చూడండి ఎంత బాగున్నాయో చపాతీలు. ఈరోజు మా పిల్లలకి స్నాక్స్ కింద చపాతీలు తయారు చేసిందండి. కుర్మా కూడా చూసారు ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేసుకోండి.